బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న లిఖిత కుటుంబానికి సీఎం సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అందజేశారు. అనంతపురం జిల్లాలో లిఖిత తల్లిదండ్రులను ఎమ్మెల్యే పరామర్శించారు. చిన్నారి ఆరోగ్యం బాలేదని తల్లిదండ్రులను స్థానిక నాయకులు కోరగా ఎమ్మెల్యే సహాయం చేసినట్టు తెలిపారు. ఆపరేషన్కు ఇంకా డబ్బులు అవసరం కావడంతో సీఎం చంద్రబాబు స్పందించినట్లు ఆయన అన్నారు. సీఎం ఆదేశాలు కలెక్టర్ మేరకు 10 లక్షలు మంజూరు చేసినట్టుగా తెలిపారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాయదుర్గంకి వచ్చిన రోజు ఆ పాప రావడం వాళ్ళమ్మ వచ్చి ముఖ్యమంత్రి గారిని నా కూతురు పరిస్థితి అని చెప్పడంతో ఆయన చెల్లించిపోయి ఆ రోజు ఎంత అవుతుందంటే 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ 10 లక్షలు వెంటనే ఆయన ఆమోదించిన తర్వాత మనకి ఈరోజు చెక్కు కూడా పంపించారు. కాకపోతే దురదృష్టకరం, ఆ పాప మన మధ్యలో లేదు. చాలామంది కూడా ఆ పాపకి సహాయ సహకారాలు అందించారు. చాలా మంది కూడా ఆ పాప బతకాలని చాలామంది ప్రార్థనలు కూడా చేశారు. కానీ భగవంతుడు అది మనకి ఆ పాప లేకుండా మన మధ్యలో లేకుండా చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఏదేమైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులు మనోధైర్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించాం. అలాగే వాళ్ళ కుమారుడు ఏదైతే ఉన్నారో వాళ్ళ కుమారుడిని ఉన్న పిల్లల్ని కూడా బాగా చదివించుకుంటే బాధ్యత తల్లిదండ్రులతో పాటు మనందరం కూడా ఎప్పటికప్పుడు పరిశీలిద్దాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్టిలో ఉంచుకొనైనా కూడా ఈ పాపకు ఏదైతే మనం ఆ రోజు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం